కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు లోక్సభలో ఉగ్రరూపం దాల్చారు. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే 100 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. గత 10 ఏళ్ల నుంచి మనసులో ఉన్న అక్కసును రాహుల్ గాంధీ మోదీపై వెళ్ళగక్కారు. ఆయన వేసే పంచులకు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా వెనక్కి తగ్గారనే చెప్పచ్చు. లోక్సభ ప్రారంభ సమావేశం అంతా రాహుల్ షోగానే నడిచింది. రాహుల్ ఫైరీ స్పీచ్ గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనర్గళంగా మాట్లాడి అధికార ఎన్డీఏ కూటమికి ముచ్చెమటలు పట్టించారు. సభ మొత్తం వన్ మ్యాన్ షోను తలపించింది. ప్రధానంగా రాహుల్ మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలం తర్వాత ప్రతిపక్ష హోదా దక్కింది. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈసారి దక్కడంతో రాహుల్ మరింత రెచ్చిపోయారు. స్పీకర్ నుంచి ప్రధానమంత్రి వరకు తనదైన శైలిలో దుయ్యబట్టారు. స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ మధ్య వాడివేడి వాదన చోటు చేసుకుంది. స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఓం బిర్లాను ఆయన సీటు వద్దకు ప్రధాని మోదీతో పాటు రాహుల్ కూడా ఆయన వెంట వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను సీటులో కూర్చోబెట్టి వచ్చారు. ఆయనను సీటులో కూర్చోబెట్టడానికి ముందు రాహుల్ బిర్లాతో కరచాలనం చేశారు. అదే మోదీ విషయానికి వస్తే బిర్లా వంగి వంగి అతిభక్తి చూపించారు. దాన్నే రాహుల్ ప్రశ్నించారు. మీరు హౌస్ లీడర్, ఈ సభకు మీరే పెద్ద, ప్రధాని ముందు వంగి వంగి సలాంలు కొట్టడం ఏమిటని నిలదీశారు. కాగా రాహుల్ వ్యాఖ్యలను ట్రెజరీ బెంచ్లో కూర్చున్న అధికార కూటమికి చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి స్పీకర్ ఓం బిర్లా పెద్దలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని తన చర్యను సమర్థించుకున్నారు. పెద్దవారి ముందు తలదించి నమస్కరించాల్సిందేనని ఓం బిర్లా తన చర్యను సమర్థించుకున్నారు. ఇక బీజేపీ గురించి ప్రస్తావిస్తూ తమను తాము హిందువులమని గొప్పగా చెప్పుకుంటారు. వీరంతా చేసేది ఎప్పుడూ హింసను ప్రోత్సహించడం, సమాజంలో ద్వేషాలు పెంచడం, అబద్ధాలు వ్యాపింపజేయడమేనని రాహుల్ తన ప్రసంగంలో ధ్వజమెత్తారు. కాగా రాహుల్ ప్రసంగానికి ప్రధాని అడ్డు తగిలారు. యావత్ హిందువులను హింసావాదులుగా ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సీరియస్ అంశమన్నారు మోదీ. ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ సభలో శివుడి పోస్టర్ను ప్రదర్శించారు. కాంగ్రెస్ చిహ్నం అభయ ముద్ర, ఆ ముద్ర ఎవరికీ భయపడదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు చెయ్యి గుర్తు అన్న విషయం తెలిసిందే. మన గొప్ప నాయకులు అహింస గురించి తరచూ ప్రస్తావిస్తుంటారు. అదే మన బీజేపీ నాయకులు హిందూ మతం పేరు చెప్పి హింసను, ద్వేషాన్ని, అర్ధసత్యాలను విస్తరింపజేస్తున్నారు. తమను తాము హిందువు అని చెప్పుకునేవారు హింసను ప్రోత్సహిస్తున్నారని రాహుల్ బీజేపీని, మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి మోదీ మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పుడో చనిపోయాడు, గాంధీ సినిమాను చూసి ఆయన గురించి సమాచారం తెలుసుకోవచ్చు అని అంటుంటారు. దీన్ని బట్టే ఆయన గర్వం ఎంతో తెలిసిపోతోందన్నారు రాహుల్. మోదీ తరచూ మతం గురించి, ధైర్యం గురించి ప్రస్తావిస్తుంటారు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడుతాయని రాహుల్ అన్నారు. మహాత్మా గాంధీపై రాహుల్ చేసిన వ్యాఖ్యల తర్వాత సభలో ఇటు ఇండియా బ్లాక్కు, అటు ఎన్డీఏకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. గాంధీ గురించి, హిందూ కమ్యూనిటీ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సీరియస్ మ్యాటర్ అని మోదీ అన్నారు. రాహుల్ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షా. ప్రతిపక్ష నాయకుడు హిందువులు ఎప్పుడూ హింస గురించే మాట్లాడుతారు అని అంటున్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు గర్వంగా తమను తాము హిందువు అని సంబోధించుకుంటారు. ఏ మతంలో అయినా హింస అనేది తప్పు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు అమిత్ షా.
అమిత్ షా తర్వాత రాహుల్ తిరిగి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. బీజేపీ ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ను తెచ్చింది, కేంద్ర ప్రభుత్వం సైనికులను యూజ్ అండ్ త్రో లేబర్గా వినియోగించుకుంటోందని మండిపడ్డారు. దీంతో రాజ్నాథ్ సింగ్ అడ్డు తగులుతూ రాహుల్పై మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామన్నారు. మన ఆర్మీ జవాన్లు దేశభక్తులు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయాల వల్ల మణిపూర్లో అంతర్యుద్ధం జరుగుతోందన్నారు రాహుల్. రాహుల్ గాంధీ సరికొత్త జోష్తో అధికార ఎన్డీఏ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆయన ఆవేశం ఆయన ముఖంలో కనిపించింది. నిన్నటి వరకు పప్పు పప్పు అని ఎద్దేవా చేసిన రాహులేనా ప్రసంగించేది అని అందరూ అవాక్కయ్యారు. సభలో బలం పెరగడంతో రాహుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ నిన్న సభలో కనిపించింది. రాహుల్ అధికార బీజేపీపై దాడి మొదలు పెట్టగానే బీజేపీ నాయకులు కూడా అవాక్కయ్యారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం పూర్తి మెజారిటీ లేదు. గతంలో ఉన్న జోష్ మోదీలో కూడా కనిపించడం లేదు. రాహుల్ అటాక్ ముందు మోదీ గతంతో పోల్చుకుంటే బాగా తేలిపోయారు. ఇవన్నీ ఒకెత్తైతే పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా బీజేపీపై మండిపడింది. తనను వేధించినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుందని ఆమె బీజేపీ పార్టీపై శాపనార్థాలు పెట్టారు. 303 సీట్ల నుంచి 240 సీట్లకు దిగివచ్చారని మీ గర్వం అణిగిందన్నారు. తనను ఉన్న ఫలానా తన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తనకు సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. తన గొంతు నొక్కారు. మొయిత్రా తన ప్రసంగం మొదలుపెట్టగానే మోదీ తన ఛాంబర్కు వెళ్లబోతున్నారు. వెంటనే మొయిత్రా మోదీని ఉద్దేశించి, సార్ మీరు 2 సార్లు మా ఏరియాకు వచ్చారు. తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా తన వేదనను ఆలకించండి సార్ అన్నారు. తాను దురదృష్టవంతురాలనని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి ముస్లింలు మదర్సా, మటన్, మచిలీ, ముజ్రా గురించి ప్రస్తావిస్తారు తప్ప మణిపూర్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడరు అని మొయిత్రా అన్నారు. కాగా మొయిత్రా క్యాష్ ఫర్ క్వెరీ కింద సభ్యత్వం కోల్పోయారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన నియోజకవర్గం ప్రజలకు తనపై చాలా సానుభూతి ఉందన్నారు. మహువా, నువ్వు చాలా కోల్పోయావు. లోక్సభ సభ్యత్వం, ఢిల్లీలో ఇల్లు కోల్పోయావు, చివరకు గర్భసంచిని కూడా కోల్పోయావని సానుభూతి చూపుతారు. అయినా తనకు ప్రస్తుతం పూర్తి స్వేచ్ఛ లభించింది. మీ అంతు చూస్తానని బీజేపీకి సవాల్ విసిరారు. ఒకవైపు రాహుల్, మరోవైపు మొయిత్రాల షో నిన్న సభలో రక్తి కట్టించింది. రాహుల్ తన కసిని పూర్తిగా బీజేపీపై వెళ్లగక్కాడన్న టాక్ రాజధానిలో వినిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా రాహుల్ ప్రసంగం జోష్ నింపింది. రాహుల్ తన సత్తా చాటారని కాంగ్రెస్ నాయకులు తెగ సంబరపడిపోతున్నారు.